హలో ప్రజల వైఫల్స్ మన ఇవాళ అఫీషియల్గా పాలిటిక్స్లో కూడా ఎంటర్ అంటే రియల్ పాలిటిక్స్ అనేది పాలిటిక్స్ వీడియో చేయడం ఎంటర్ ఇవాళ మన ఛానల్లో డైలీ పాలిటిక్స్ కానీ ఏదైనా మూవీస్ కానీ రెండు కంబైన్గా వీడియోస్ అయితే తీయడం జరుగుతుంది. ఈ టాపిక్స్ అన్ని మీకు తెలుసు, మీకు ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటాయంటే మీరు ఈ కోణంలో ఎందుకు ఆలోచించలేదు నేను అనే ఒక టాపిక్ మైండ్లో వస్తుంది. సో ఈ మ్యాటర్లో అయితే పోయి సిబిఐ అలయన్స్ విత్ టు విన్ ఎలక్షన్స్ ఎవ్రీ టైం ఇది పెట్రోల్ నడుస్తున్న పెద్ద ఒక ప్రజెంట్ అయితే ఎందుకు సిబిఐ ప్రతిసారి అలయన్స్ తీసుకుంటాడు అంటే ప్రతిసారి ఈయన ఎందుకు అలయన్స్ చేస్తున్నారంటే రీజనల్ పార్టీ కాకుండా వేరే ఏ పార్టీ మన ఏపీలో రావడనే ఒక స్ట్రాటజీ ప్లాన్ చేస్తారు. రీజనల్ పార్టీ ఉంటుంది సౌత్ బీజేపీ అనేది రాదు, ఇది వరకు 100% నాకు అర్థమైంది. ఎవరి పార్టీ గెలిచింది అంటే ఎట్ ఎండ్ ఆఫ్ డే వాళ్ళంతా చెప్పేది టీడీపీ గెలిచిందని చెప్తారు. మీ ఇంట్లో చూస్తే బీజేపీ అనేది సౌత్ స్టేట్స్ ఎక్కడ రాలేదు, రీజనల్ సార్ తమిళనాడు మనకి టీడీపీ పార్టీ గెలిచింది. సో కానీ బీజేపీకి వచ్చి మాత్రం వచ్చింది. బీజేపీ పార్టీ ఎవరు సౌత్ రాయడం కేరళ చూస్తే కాంగ్రెస్ వచ్చింది, ఏదో వస్తే కాంగ్రెస్ వస్తుంది. మన సైడ్ బీజేపీ రావట్లేదు, సౌత్లో ఎవరు ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. కానీ మన ఏపీకి వచ్చేసరికి బీజేపీ అనేది గెలుస్తుంది, కానీ బీజేపీ గెలిచిందని మాట ఎక్కడ బయటకు రావట్లేదు. సిబిఎన్ దీని వెనకాల ఒక పెద్ద స్ట్రాటజీ ప్లాన్ చేశారు. 2019 to 24 మీరు చూసుకుంటే మన సెంట్రల్ నుంచి అంత పెద్దగా ఫండ్స్ రాలేదు. ఆయన బతుకున్నంత కాలం నాకు తెలిసినంత వరకు అయితే నేషనల్ పార్టీస్ ఏవి ఏపీలో అడుగు పెట్టడం అనేది జరగదు. వాళ్ళ నేమ్ అనేది బయటికి తెలుస్తుంది కానీ రానిపడు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ డే అందరికీ తెలిసేది ఒకటే, టీడీపీ అనేది తెలుస్తుంది. ఆ టీడీపీకి సీఎంగా చంద్రబాబు నాయుడు అనేది తెలుస్తుంది. నేనేం మిమ్మల్ని ముందే సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా అడగట్లేదు. నేను కంటెంట్ మీరు నచ్చిన తర్వాతే మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎండ్ వరకు వీడియో చూడండి. ఓకే ఇతని దగ్గర కంటెంట్ బాగానే ఉంది అనిపించినప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. దానికి ముందు నేను ఎవడో మీకు వీడియో నచ్చితే ఇంకా కొంతమంది షేర్ కూడా చేయండి. సో ఇంకా మ్యాటర్లోకి వెళ్తే వై సిబిఎన్ ఈస్ అలయన్స్ విత్ టు విన్ ద ఎలక్షన్స్ ఎవ్రీ టైం ఇది ట్విట్టర్లో నడుస్తున్న పెద్ద గొడవ ప్రజెంట్ అయితే. ఇక్కడ మ్యాటర్లోకి వెళ్తే ఎందుకు సిబిఎన్ ప్రతిసారి అలయన్స్ తీసుకుంటున్నాడు? సో దీనికి పర్టికులర్ రీజన్ ఏమైనా ఉంది. సో టీడీపీకి మంచి పలుకుబడి ఉంది మన మ్యాటర్. నా దృష్టిలో ఏమనిపించింది అంటే ప్రతిసారి ఈయన ఎందుకు అలయన్స్కి వెళ్తున్నాడంటే రీజనల్ పార్టీ కాకుండా వేరే ఏ పార్టీ మన ఏపీలోకి రాకూడదనే ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసుకున్నాడు. మీరు ప్రజెంట్ ఎలక్షన్ చూసుకోవచ్చు. 2024 తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్ల గవర్నమెంట్ ఫామ్ అయింది. అందులో టీడీపీ, జనసేన అండ్ మన బీజేపీ ఉన్నాయి. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ డే సిబిఎన్ సీఎంగా ఉన్నాడు. సో కానీ ఇక్కడ రీజనల్ ఏరియాస్లోకి వెళ్తే అంటే మీకు ఇప్పుడు సిటీస్లో కొంచెం చదువుకున్నారంటే ఎన్డీఏ గవర్నమెంట్ అంటే 3 పార్టీలు ఉన్నాయి, 3 కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశారని తెలుస్తుంది. కానీ మీరు విలేజ్ సైడ్ అక్కడికి వెళ్తే ఎవరిది పార్టీ గెలిచింది అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ డే వాళ్ళందరూ చెప్పేది టీడీపీ గెలిచిందనే చెప్తారు. ఈ స్ట్రాటజీని ఒక వేరే లెవెల్గా అతను ఫాలో చేశాడు, ఇప్పటి నుంచి ఫాలో చేయట్లేదు. సో ఫస్ట్ టైం ఆయన బీజేపీతో కూటమి పెట్టుకున్నప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫునే పోరాటం చేశారు. కానీ ఆ ఎలక్షన్లో అటల్ వాజ్పేయి అనుకుంటా అప్పుడు బీజేపీకి పీఎంగా ఆయనకి సపోర్ట్ ఇచ్చాడు. దెన్ నెక్స్ట్ 2004 ఎలక్షన్స్ టైంలో ఈ అటల్ వాజ్పేయితో చేసిందనమాట. తర్వాత మన 2019 ఎలక్షన్స్కి వచ్చే తల్లికి కాంగ్రెస్తో అలయన్స్కి వెళ్ళాడు, బీజేపీని వదిలేసి. సో కాంగ్రెస్ని ఇక్కడ రాణించాలనుకోవట్లేదు. సో ఎందుకు అక్కడ కాంగ్రెస్ కాదు, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అండ్ సిపిఐతో కలిసి వెళ్ళాడు. 2019 ఎలక్షన్స్లో కాంగ్రెస్ చేతిలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు, ఆయన చేతిలో ఓడిపోయారు. తర్వాత ఆయన కాలం చేశారు, దాని గురించి ఇప్పుడు అవసరం లేదు. కానీ సిబిఎన్ ఎందుకు ఈ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు ఏపీలో? మీ దృష్టిలో చూస్తే ఇప్పుడు బీజేపీ అనేది సౌత్ స్టేట్స్లో ఎక్కడ రావట్లేదు. రీసెంట్గా చూసిన తమిళనాడు ఉంది, మనకి టీవీకే పార్టీ గెలిచింది. సో కానీ అక్కడ బీజేపీకి 1 సీటు మాత్రమే వచ్చింది. బీజేపీ పార్టీని ఎవరు సౌత్లో రానివ్వట్లేదు. కేరళ చూసుకుంటే కాంగ్రెస్ గెలిచింది. ఏదైనా వస్తే కాంగ్రెస్ వస్తుందేమో కానీ మన సైడ్ బీజేపీ రానివ్వట్లేదు. సౌత్లో ఎవ్వరు ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. కానీ మన ఏపీకి వచ్చేదానికి బీజేపీ అనేది గెలుస్తుంది, కానీ బీజేపీ గెలిచిందని మాట ఎక్కడ బయటకు రావట్లేదు. సిబిఎన్ దీని వెనకాల ఒక పెద్ద స్ట్రాటజీ ప్లాన్ చేశాడు. ఎందుకంటే గెలిచినా కానీ టీడీపీ పార్టీ అనే సింబల్ మాత్రమే బయటికి కనబడుతుంది, కానీ మనకి బీజేపీ గవర్నమెంట్ అనేది సౌత్లో వచ్చింది. ఈ టాపిక్ని బయటికి రానియకుండా ఆయన ఒక ప్లాన్ వేసుకొని, అందుకనే ఆయన ఎవ్రీ టైము టాప్లో ఉండే పైన ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళ పార్టీలతో ఆయన అలయన్స్ పెట్టుకుంటున్నాడు. కానీ వాళ్ళ సింబల్స్ ఏవి ఇక్కడ కనపడకుండా చేస్తున్నాడు. ఇది ఒక పెద్ద స్ట్రాటజీ, మీరు అర్థం చేసుకున్నారంటే. సో దీని వెనకాల ఆయన నాకు తెలిసి ఆయన రాజకీయంలోకి ఎంటర్ అయినప్పుడే ఓన్లీ మన టీడీపీ మాత్రమే పైన ఉండాలి అన్నట్టు ఆయన ఒక ప్లాన్ చేసుకొని దాన్ని చేసుకున్నారు. 2019 ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ గెలిచింది, కానీ ఆయన సెంట్రల్ నుంచి ఎలాంటి ఫండ్స్ తీసుకోలేకపోతున్నాడు. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అలా లేదు. సిబిఎన్ గారు సెంట్రల్ని ఎలా వాడుకోవాలి, ఏ టైంలో అతను సీఎం అవుతున్నాడంటే పీఎం అవ్వాలంటే అతని చేతిలో ఉండే ఎంపీలు అందరూ అవతల సైడ్కి వెళ్ళాలి అనే విధంగా ఒక కింగ్ మేకర్ లాగా వచ్చేసి అతను సీఎం అవుతున్నాడు ఇక్కడ. అలాంటి టైంలో మన ఏపీకి రావాల్సిన ఫండ్స్ అనేవి ఫుల్గా వస్తున్నాయి. 2019 to 24 మీరు చూసుకుంటే మన సెంట్రల్ నుంచి అంత పెద్దగా ఫండ్స్ రాలేదు. సో దానివల్లే మన వాళ్ళు 3 రాజధానులు చేద్దామనే ఒక ప్లాన్ తీసుకున్నారు. ఎక్కువ ఫండ్స్ లేకపోవడం వల్ల, సెంట్రల్ నుంచి సపోర్ట్ లేకపోవడం వల్ల. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అలా లేదు. ఆయన స్టేట్ కోసము ఎలాంటి అవసరమైనా కానీ తీసుకోవడం కోసం సెంట్రల్తో కూటమి ఫామ్ చేస్తున్నాడు. ఎవ్రీ టైం ఆయన వచ్చిన ప్రతిసారి ఫండ్స్ వస్తున్నాయి. కానీ మనకంటూ ఆయన సక్సెస్ఫుల్గా చేయగలిగింది ఏదన్నా ఉంది అంటే సిబిఎన్ టెన్యూర్లో చేయడం ఏంటంటే హైదరాబాద్ డెవలప్ అయింది. దానివల్ల ఇప్పుడు తెలంగాణ మొత్తం దాని మీద డిపెండ్ అయ్యేసింది. నెక్స్ట్ వాళ్ళు వేరే ఏ డిస్టిక్ని కానీ డెవలప్ చేద్దాం అనుకున్నా కానీ వాళ్ళు చేయలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఐటీ ఒక ఫామ్ అయిపోయింది. ఐటీ అనేది ఎక్కడ ఉంటే అక్కడ మనకి బాగా పెరుగుతాయి. మన ఏపీలో ఇప్పుడు ఉండే ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి కోస్టల్ ఏరియా ఉంది, ఐటీ ఉంది, అగ్రికల్చర్ ఉంది, ఫార్మటికల్స్ ఉన్నాయి,
ప్లస్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి. మీరు ఈ విధంగా చూసుకుంటే ఆయన ఖచ్చితంగా చెయ్యాలి అనే ఉద్దేశం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మన ఏపీ అనేది టాప్లో ఉండేదానికి ఒక కారణం ఉంది. ఈయన ఈ స్ట్రాటజీ ఎందుకు ఫాలో అవుతున్నాడు అనేది నాకు రీజన్ తెలియదు, కానీ ఇదైతే చాలా బెస్ట్ స్ట్రాటజీ ఆయన ఫాలో అయ్యేది. ఆయన బతుకున్నంతకాలం నాకు తెలిసినంత వరకు అయితే నేషనల్ పార్టీస్ ఏపీలో అడుగు పెట్టడం అనేది జరగదు. వాళ్ళ నేమ్ అనేది బయటికి తెలుస్తుంది కానీ రానివ్వడు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ డే అందరికీ తెలిసేది ఒకటే, టీడీపీ అనేది తెలుస్తుంది. ఆ టీడీపీకి సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నాడని తెలుస్తుంది. ఆయన టెన్యూర్ అయిపోయాక మనకి తెలియదు, అప్పుడు సిచ్యువేషన్స్ చేంజ్ అవ్వచ్చు. మేబీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన ఇప్పుడు బీజేపీకి ఎప్పుడు ఫుల్ సపోర్ట్, అయినా బీజేపీకి ఎప్పుడు వ్యతిరేకంగా వెళ్ళలేదు. సో ఆయన ఏమైనా చేయొచ్చు బీజేపీని ఫామ్ చేయడానికి. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ డే రీజనల్ పార్టీయే ఉంటుంది సౌత్లో, బీజేపీ అనేది రాదు. ఇది వరకు 100% నాకు అర్థమైంది. సో మీకు ఈ టాపిక్ అంతా ఇంట్రెస్టింగ్ అనిపించుంటే మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుందాం. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంట్రెస్టింగ్ అనిపించింది అనుకుంటే వేరే వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకా మన ఛానల్లో కంటిన్యూస్గా పొలిటికల్ అండ్ మూవీస్ 2 మీద వీడియోలు వస్తుంటాయి. సో థ్యాంక్స్ టు